పద. ద్రాక్ష తీయగా ఉంటుందా? ఇది దాచ కాదండి, చక్కెర చక్కెర. అయితే వద్దు వదిలే, మేము నిన్నే పంచదార కొనుక్కున్నాము. అంటే అంత తీయగా ఉంటుందని చెప్తున్నాను. అయితే ఒకటి రుచి చూడు నువ్వు. ఇది బాగానే ఉంది. ఆ నల్ల ద్రాక్ష రుచి ఉన్నాయి. తీసుకోండి. ఏది ఇమ్మంటారా? కడుపు నిండిపోయింది, ఇప్పుడు తీసుకొని ఏం చేయమంటావు? ఆ, ఆ. ఊరికే జోక్ చేశాను అంతే. ఏ అనుమానమా? రెండిట్లో అరకిలో ఇవ్వు. అరే, ఈయన పక్కింట్లో ఉన్న అన్నయ్య కదా, గాల్లో ఎగురుతున్నారు. ఎక్కడ ట్రైనింగ్ తీసుకున్నారో ఏంటో. అన్నయ్య, ఎలా ఎగరడం నేర్చుకున్నారు? నాకు నేర్పివచ్చుగా. నేనేమీ ఎగరలేదు, నన్ను గాల్లోకి విసిరేశారు. ఎవరు? నేనే తమ్ముడు, నేనే. ఆ జగ్గు నేనే, ఆ జగ్గు దాదా. ఈ రోజు నుంచి ఈ ఏరియాకి నేనే రాజుని. ఇక్కడ అన్ని కొట్ల వాళ్ళు నాకే మా. ఇలా చూడు, నువ్వు జగ్గు దాదా అయ్యుండొచ్చు, బగ్గు దాదా అయ్యుండొచ్చు. ఇది మా చోటు, ఇక్కడ అలాంటివేమీ జరగవు. ఎరా అబ్బాయి, నీ తల పగల కొడితే సరిపోతుందా? ఏయ్, వాణ్ణి వదిలేయ్. నాకు గాని కోపం వచ్చిందంటే ఏం చేస్తారో నాకే తెలీదు. ఎనీ డౌట్? అరటిపండు సైజులో ఉన్నావు, నన్ను ఎదిరిస్తున్నావా? వద్దు వద్దు జగ్గు దాదా, మేము మామూలు వస్తాం. అయితే సరే, మీరంతా మంచివాళ్లే. నేనున్నంత వరకు మిమ్మల్ని ఎవ్వరూ ఇబ్బంది పెట్టరు. మీ అందరికి ఏమైంది? ఎందుకు వీళ్ళు చూసి మీరంతా భయపడుతున్నారు? ఎనీ డౌట్? మేము చాలా చిన్న చిన్న వ్యాపారులు అండి, కానీ మమ్మల్ని బతకనివ్వండి. పద పోపెట్, వీళ్ళకి చెప్పి మనకు అసలు టైం వేస్ట్ చేయి. ఈ బత్తాయి జ్యూసు ఎంతకిస్తావు? మీకు ఫ్రీగా ఇస్తాను దాదా. నువ్వు తెలివైన వాడివి, చాలా తెలివైన వాడివి. స్టవ్ మీద వంకాయ కూర ఉడుకుతూ ఉంది. అరే, మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు? చప్పట్లు కొట్టండి, సరేనా? కన్నా సార్, జాగ్రత్త. అరే, ఇదేంటి ఇది? పేస్ట్ కాదు, చెట్లకు వేయటానికి పేడ తీసి పెట్టాం. బీడా కొట్టుకు వెళ్తే బీడా ఇస్తారు, ఇక్కడికి వస్తే నా నోట్లోకి ప్యాడ్ వెళ్ళింది. చప్పట్లు కొట్టండి. హనీ, పోపెట్, ఏమైంది? హనీని జగ్గు దాదా కొట్టాడు. అరే, ఇంతకీ ఎవరా జగ్గు దాదా? ఎందుకు మిమ్మల్ని కొట్టాడు? నేను వాడిని ఊరికే వదిలిపెట్టను. వాడొక దున్నపోతు. అరే, తీగని చూసాను, నట్టుని చూసా, స్క్రూని చూశాను. ఇలాంటి వాళ్ళని నా జీవితంలో ఎంత మందిని చూస్తుంటాను. చప్పట్లు కొట్టండి. నువ్వేమన్నావు? అవును, మీరు చాలా ఎద్దులను చూశారు కదా. ఇంకో ఎద్దును చూసి మీరేం చేస్తారు? అనవసరంగా టైం వృధా. స్టవ్ మీద వంకాయ కూర ఉడుకుతూ ఉంది. ఈ కొత్త దాదా మన ఏరియాలో ఏం చేస్తున్నాడబ్బా? ఏంటో తెలీదు, అరటిపండు తొక్క తీసి పారేసినట్టు పారేస్తున్నాడు అందరినీ. ఏంటి అనుమా? జగ్గు దాదా జ్యూస్ తెచ్చారు. దీని తర్వాత పైనాపిల్ జ్యూస్ కావాలి. రెడీ? అలాగే జగ్గు దాదా. ఇంతకు ముందు ఎగరావు కదా, ఇప్పుడు మేమందరం వచ్చాం, ఎగురు. రండిరా అబ్బాయిలు, జగ్గు దాదాతో యుద్ధం చేయడానికి. మీరంతా సైన్యంగా వచ్చారా? ఇక్కడి నుంచి వెళ్ళిపో, అదే నీకు మంచిది. వెళ్ళకపోతే ఏం చేస్తావు? నేనేమి చేయాల్సిన అవసరం లేదు, మా అన్నయ్య మీ సంగతి చూసుకుంటాడు. నన్నెందుకని ఇరికిస్తావు తమ్ముడు? అరే, అన్నంటే నువ్వు కాదులే, ఈ ఏరియాలో ఇంకో అన్న ఉన్నాడు. ఈ ఏరియా మొత్తం ఆయన కంట్రోలే. ఒక్క దెబ్బకి నువ్వు ఫ్లాట్ అయిపోతావు జగ్గు. ఎవరు మీ అన్న? రమ్మను రమ్మను, పిలు. హలో, మా అన్నయ్య లైన్ లో ఉన్నారు, ఆయనతో మాట్లాడు.
హలో లల్లో ఇంట్లో ఏం చేస్తున్నావు రారా ఈ రోజు మీ తమ్ముడు పని పట్టేస్తున్నాడు. హలో ఎవరు మాట్లాడుతున్నారు? నీ బాబుని జగ్గు దాదాని. నీకు ధైర్యం ఉంటే ఫ్రూట్ మార్కెట్ కి రా, నేను నీ కోసం వెయిట్ చేస్తున్నాను. నువ్వు ఎక్కువ మాట్లాడుకు, లేదంటే అన్నతో పాటు ఆయన మనుషులు వస్తారు. మోయి నువ్వెవరినైనా పిలుచుకురా, నన్నేం చేస్తారో అది చూస్తాను. ఈ పోలీస్ ఎందుకు వచ్చాడు రా తమ్ముడు? నా ఇంటికి వచ్చి నన్నే కొడతావా? నన్ను ఫుట్బాల్ లో ఆడుకుంటావా? నా ఎముకలు విరగొడతావా? పోలీసు వాడినే బెదిరిస్తున్నావా? మీరు పోలీసు వారా? నేను మిమ్మల్ని ఎందుకు బెదిరిస్తాను? నేను మా అన్నతో ఫోన్ లో మాట్లాడుతున్నాను. నేను ఫోన్ చేసింది ఇదిగో ఈ అన్నకే. ఓహో. నువ్వు ఆ పని చేసి ఉండకూడదు తమ్ముడు, ఆ పని చేసి ఉండకూడదు. నా ఏరియాలోనే రౌడీ తను చూపిస్తున్నావా? కానిస్టేబుల్స్ వీడిని బాగా తన్ని లోపలేయండి. దాడి చేద్దాం. ఇప్పుడు మా నుంచి నిన్ను అసలు ఎవ్వరూ కాపాడలేరు. అరే ఇలాంటి పని నువ్వు చేసి ఉండకూడదు తమ్ముడు. హే, ఏ, రా, 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 రా. వెళ్ళు. నేను కూడా చేస్తాను. జగ్గు అని వద్దు. వీడిని ఓడించాలంటే ఈ పత్తే మనకు కరెక్ట్. చూస్తూ ఉండి జగ్గు, ఇప్పుడు నిన్ను ఏం చేస్తాను? నువ్వే నా కాళ్ళ మీద పని క్షమాపణ కోరుతావు. అలాగా రా, రా, వచ్చి చూడు. నందు అందరి పద్దు అందరూ నా క్యారెక్టర్లు తినడానికి వచ్చేసారా? పండి నీకు ముందే చెప్పాను క్యారెక్టర్లు జాగ్రత్తగా చూసుకోమని. ఎక్కడికి వెళ్ళి తగలడ్డాడో ఏమిటో కనిపించడం లేదండి. నా దగ్గర రావద్దు, నేను అమ్మాయికుడిని, నన్నేం చెయ్యొద్దు. భయపడకు, నేనే హనీ, చూడు. నువ్వే
ఏం చేస్తున్నావు హనీ? నేను దిష్టి బొమ్మగా మారాను ఎందుకంటే కాకులకి దిష్టి బొమ్మలంటే చాలా భయం కదా. ఆ? నీకు అసలు తెలివితేటలేవా? కాకులు వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయావు? వాటిని కర్రతో కొట్టాలి నీకు తెలియదేయండి? కుండలో ఉన్నందువల్ల నాకేమీ తెలియలేదు. నీ వల్ల ఏమైందో చూసావా? ఇంటికి వెళ్ళి స్నానం చేసిరా. రేపైనా సరిగ్గా టైంకి రా, ఎందుకంటే మన దగ్గర చాలా క్యారెట్స్ ఉన్నాయి. వీటన్నిటిని తీసుకెళ్లి అమ్మితే బోలెడంత డబ్బు వస్తుంది. నీకు అర్థం? ఆ? ఆ? నందు, అందరి బంధు నందు బెస్ట్ ఫ్రెండ్ హనీ వచ్చేసాడు. ఆ? 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 సుల్తాన్ కొడుకురా బ్యాడ్ మంకీ. అన్ని బాగా పెరిగాయి, అన్నిటినీ నాకే అమ్మేయండి. మొత్తం 5,000 రూపాయలు ఇచ్చేస్తాను. మేము వీటిని మార్కెట్ లోనే అమ్ముతాం, మాకు బాగా డబ్బులు వస్తాయి. మార్కెట్ ఏజెంట్ ని నేనే, నేను లేకుండా మీరు అమ్మటం కుదరదు. నీ సహాయం మాకేమీ అక్కర్లేదు, అంతా మేము చూసుకుంటాం. ఎలా అమ్ముతారో నేను చూస్తాను. అసలు క్యారెట్లు ఇక్కడ ఉంటే కదా. అన్నిటినీ నాశనం చేసేయంట్రా. మీరు అసలు ఏం చేస్తున్నారు? మొత్తం ఆపేయండి. ఈ తోట పెరగడానికి ఎంత కష్టపడ్డావో తెలుసా? ఏంటి నందు నవ్వుతున్నాడు? అరే నందు, వాళ్ళు మన క్యారెట్ ని నాశనం చేస్తున్నారు. ఏమీ దిగులు పడకు. ఇప్పుడు ఎలా అమ్ముతారు? మొత్తం అంతా మేము నాశనం చేసేసాం కదా. అసలు మీరు ఎలా మార్కెట్ కు వచ్చేసారు? అది ఇంట్లో నుంచి ముందు లెఫ్ట్ తీసుకున్నాం, ఆ తర్వాత జీపీఎస్ ఆన్ చేసి స్ట్రైట్ గా వచ్చేసాం. బ్రిడ్జ్ మీదుగా వస్తే లేట్ అవుతుందని చెప్పి షార్ట్ కట్ లో మేము వచ్చేసాము. ఏంటి ఐడియా బాగుందా? ఈ క్యారెట్స్ అన్నిటిని ఇక్కడికి తీసుకొచ్చేసారా? అయినా కూడా మీరు అమ్మడానికి కుదరదు. నందు, అందరి బంధు, ఎలాగలాగా మనం ఇక్కడికి వచ్చేసాం కదా, సైలెంట్ గా ఉండు, అంతా చూసుకుందాం. రండిరా. రే రాజు, రవి, మున్న, పప్పు. సుల్తాన్ కొడుకు బ్యాడ్ మంకీతో గొడవ పడేంత ధైర్యం వచ్చిందా మీకు? హనీ, నువ్వు దిగులు పడకు, మేము వచ్చేసాం కదా. తన్నులు తినడానికి మీకు ఇంత డబ్బు ఇస్తున్నాను, వెళ్ళి 4 వాళ్ళని తనండి. నేను ఒక్కడే ఇరుక్కుపోయినా తప్పించుకోవడం తప్ప వేరే దారి లేదు. ప్రజలందరినీ మోసం చేస్తావరా? నేను పట్టుకుంటాను. లేదు, నేను దాన్ని పట్టుకుంటాను.
తప్పించుకున్నాను. నేను పట్టుకునేవాడిని కదా, నువ్వెందుకు అడ్డుగా వచ్చావు? కొట్టే నేను ఇప్పుడు షార్ట్ కొట్టాలి. అయ్యా! ఈసారి తప్పకుండా దాన్ని పట్టుకుంటాను. అవుట్ 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 అవుట్. చెరువులో ఉన్న నీళ్లు ఆ నీళ్లతో కొడుకోవాలి నేను ఈ శర్వాణిని. సారీ కన్నా సార్. మీరందరూ సిద్ధమయ్యి ఎవరింటి పెళ్లికి వెళ్తున్నారు? అది కాదు, ఈ రోజు కవి సమ్మేళనం, అందుకే అక్కడికి వెళ్తున్నాను. ఇంతకీ మీరు ఎక్కడికి వెళ్ళి ఏం చేయబోతున్నారు సార్? చూడటానికి పంచరైన టైర్ లా ఉంటాను, కానీ నేను ఒక కళాత్మక కవిని. చప్పట్లు కొట్టండి. ఇప్పుడు చప్పట్లు కొట్టి ఏం ప్రయోజనం రా? నా శర్వాణిని మురికి చేశారు కదా, ఇక నేనే ఎక్కడికి వెళ్ళాలి? సారీ సారీ సారీ, మీరు లోపలికి రండి. నేను వాషింగ్ మిషన్ లో వేసి అంతా క్లీన్ చేసిస్తాను. నా పరిస్థితి ఏంటి ఇలా అయిపోయింది? నన్ను తీసుకువెళ్లి వాషింగ్ మిషన్ లో వస్తున్నారు కదా, అందుకే భయపడ్డాను. చప్పట్లు కొట్టండి. కాదు కాదు, మిమ్మల్ని వాషింగ్ మిషన్ లో వేయను. మీ డ్రెస్ ని మాత్రం వాషింగ్ మిషన్ లో వేసి డ్రై చేసిస్తాను. ఈ రోజు కవుల మహాసభలకు వేచేసినటువంటి మొదటి వ్యక్తి గజేశ్వర్. అందరూ ఈయనకి చప్పట్లు కొట్టి ఉత్సాహపరచండి. కానివ్వండి. నేను చెప్పే ప్రతి ఒక్కటి కవితే. ఇవన్నీ కవితలు అంటారా? మీ ఇష్టం వచ్చినట్టు చెప్తున్నారు. ఎక్కడ కవితే, అక్కడ కవితే. లోకంలో ఎక్కడ తిరిగి చూసినప్పటికీ కవితే. నా గురించి కవిత రాశాడు. ఎక్కడ కవితే, అక్కడ కవితే. భూమి నుంచి ఆకాశం వరకు కూడా కవితే. ఏమంటే కవి గారు, మీ కవితలు తట్టుకోలేకపోతున్నాను బాబు, వచ్చి కూర్చోండి. అవమానపరుస్తున్నారు, నన్ను అవమానపరుస్తున్నారు. ఎవడు వాడు? ఎక్కడ వాడు? ఎక్కడి నుంచి వచ్చింది రా నీకు ఆ ధైర్యం? నిన్ను ఊరికే వదిలిపెట్టనా? వదలండి, నన్ను వదలండి. లేకపోతే కాల్చి పారేస్తాను. నువ్వు నన్ను పట్టుకున్నావనుకో, నేను ఈ దొంగతనాన్నే వదిలేస్తాను. నేను నిన్ను పట్టుకున్నాను అనుకో, ఈ ఊర్లో దొంగల భయమే ఉండదురా. అయ్యా! సరే ఓకే, ఇందులోనే దాక్కుంటాను. కవితల్ని ఎంతో బాగా చెప్పారు. ఇక్కడ కవి సమ్మేళనం జరుగుతుంది కదా, అందుకే ఇలా వచ్చి పడుతున్నాయి. మన ఊరికి ఉరుములు మెరుపులు వస్తూ ఉంటాయి కదా, ఈ ముసుగు వేసుకున్న వీరుడు ఉరుములు మెరుపులు కురిపిస్తాడు. అరెరే, నేను దానికేమీ రాలేదు. నేను ఊరికే ఇక్కడ దాక్కున్నాను. కడుపులో నొప్పి వస్తే స్కూల్కి లీవ్ పెట్టు. కడుపులో గుడగుడమంటే సహపంక్తి భోజనం పెట్టండి అయ్యా. మీరంతా చప్పట్లు కొట్టాలి. అరెరే, ఎవరిడు నన్ను ఇరికించేస్తాడు? కాసేపు మౌనంగా ఉండండి. నన్ను ఎందుకు అలా మాట్లాడుతున్నారు? తన దగ్గర ఉన్నది ఆ అందమైన షాలు, తన దగ్గరే ఉంది ఆ అందమైన రష్మి షాలు, అందులో దాగుందట. అరే, ఎందుకురా నా గురించే మాట్లాడుతున్నావు? తన దగ్గర ఉన్నది ఆ అందమైన రష్మి షాలు, తను పట్టుకుంటాడు ఆ బాలు. పట్టుకొని చూపిరా, నేను నీ వెనకాల నిల్చున్నాను. ధైర్యం ఉంటే పట్టుకో. అవును, నువ్వెవరు? ఇప్పటి వరకు నా గురించి మాట్లాడి ఇప్పుడు ఎవరన్నా అడుగుతున్నావా? ఊరికనే కూర్చున్న వాడిని గెలికావు కదరా. ఇప్పుడు ఈ సింహం గర్జిస్తుందిరా, నీ మీద దూకుతుందిరా. దొంగ అక్కడున్నాడు, దొంగ, వాడిని పట్టుకోండి. ఏయ్!
ఈసారి తప్పకుండా దాన్ని పట్టుకుంటాను. ఆలు టిక్కా భలే రుచిగా ఉంది. అరే అన్నా కాస్త చిన్న చిన్నవి ఇవ్వచ్చు కదా, నా నోట్లో అది పట్టం లేదు. ఎనీ డౌట్? పూరి సైజు చిన్న చేయడం కుదరదు. నీ నోరు పెద్ద చేసుకో. నువ్వు ఇదిగో ఈ పూరి తిను. బ్రో, నా కొట్లో పనికి చేస్తావా? ఒక్క నిమిషాల్లో మొక్కజొన్న పొత్తులు వేగిపోతాయి. నా ఖర్చు కూడా తగ్గుతుంది. పర్లేదులే, ఉంటాను. అరే మిరపకాయతో పాటు వీడికి ఇది కూడా అలర్జీ అనుకుంటాడు తమ్ముడు. గాడిద, అందులో మిరపకాయని కట్ చేసి వేశారు. కొంచెం మంచినీళ్ళు ఇయ్యనా? అరే అన్నా, వట్టి నీళ్ళు మాత్రమే ఇవ్వాలి. అది ముందే చెప్పాలి కదా. పానీపూరి తిన్న వాళ్ళంతా ఈ నీళ్లే తాగుతారు. థ్యాంక్ యూ. హాయ్. వీళ్ళే నా పిల్లలు. వీళ్ళకి మంచి డైట్ అయిన ఫుడ్ చేసి పెట్టాలి. చేస్తాను మేడం. ఇలా చూడండి, మీరు కనుక మంచి వంట చేశారంటే మీ ఉద్యోగం కన్ఫర్మ్. థ్యాంక్ యూ మేడం. నేను పులుసు చేయను, ఎప్పుడు చేయను. మీరు సంతోషంగా ఉంటారు. ఏంటి మా మేడం నీళ్ళలో జీవించాలా? మాకు ఇలాంటి వంట మనిషి అక్కర్లేదు. కానీ ఈయన ఒక కవి. ఏమంటున్నారంటే కలకాలం బాగుండాలి అంటే ఎక్కువ రోజులు సంతోషంగా ఉండాలి అంటే నువ్వు సంతోషంగా ఉండాలని దీవిస్తున్నారు. కరెక్ట్ గా చెప్పారు మేడం. ఇటువైపు కిచెన్ ఉంది, వెళ్ళి పని మొదలు పెట్టండి. అలాగే మేడం. హ, పిల్లలు, మీ దగ్గర డబ్బులున్నాయా? టిఫిన్ రెడీ అయిపోయింది సార్. ఇది పప్పటి యొక్క ఆకుకూర జ్యూస్, అలాగే ఇదేమో కాయగూర సలాడ్. తర్వాత మీ ఇద్దరికి ప్రౌడ్. ఇది అసలు ఏం బాలేదు. ఇందులో కాస్త చాట్ మసాలా వెయ్యి. కాదు సార్, ఇది డైట్ ఫుడ్. ఇది విషయం. ఎనీ డౌట్? చాలే, ఆపండి. ముందు తాగండి. మమ్మల్ని తిడతావా? అయితే మేము తినాం. ఈ రోజుల్లో ఉన్న సమస్య ఇది. హెల్తీగా ఉండాలంటే ముందు తాగాలి. కుంపటి ఉంది, చిమ్మి ఉంది, స్టవ్ ఉంది. నువ్వు కూడా రైటర్ వేనా? చప్పట్లు కొట్టండి. చేతులు కలపండి. పొయ్యి దగ్గర గాలి బాగా వేస్తే మంట వచ్చేసింది. ఈ లోకంలో అందరూ రచయితలైపోయారు. కవిత భలే ఉంది కన్నా సార్, ఆయన్ని చూసి నేర్చుకోండి. అరే, ఇది కూడా ఒక కవితేనా? నేను చెప్పేదాన్నే కవిత అంటారు, వినండి. కవిత అంటే రక్తంలోనే ఊరిపోవాలి. ఇతను చెప్పేది గాడి ధరుస్తున్నట్టు ఉంది. చప్పట్లు కొట్టండి. నిజంగా బాలేదు. ఇప్పుడు బాగుంటుంది చూడండి సార్. బాగుండేది ఎలా చూపిస్తావు? ఎక్కడి నుంచి తీసుకొస్తావు? దాన్ని తింటే చాలా ఆనందం, ఖుషి వస్తుందట. ఎనీ డౌట్? అవును, కరెక్ట్ గా చెప్పారు సార్. ఏంటి కరెక్ట్ గా చెప్పాడు? నుంచున్న చోటే కవిత చెప్తున్నాడు. మీరు నన్ను అవమానపరచకండి సార్.
హలో హలో కవిత వస్తుంది, కవిత వస్తుంది. తమ్ముడు దాక్కో, అది వచ్చేస్తోంది. ఆయన చెప్పింది గాడి గురించి కాదు, కవిత గురించి. మిగతా వారి కష్టం మీకు పెద్దగా తెలియదులేండి. ఆకలి రుచి ఎరగదు అంటారు. మీరు ఎలా ఉన్నారు? నేను బానే ఉన్నాను. అది సరే, మీరెలా ఉన్నారు? అరే నువ్వు ఎలాగున్నావని అడగలేదు, కవిత ఎలాగుందని అడుగుతున్నారు. ఎనీ డౌట్? చాలా బాగుంది. ఇప్పుడు తినడానికి ఏదైనా వండి వచ్చు కదా. ఇప్పుడు గజల్ రాస్తున్నాం సార్. నువ్వు కుక్కు మాత్రమే, గజల్ రాసే కవి కాదు. నీకు వంట చేయడానికి మాత్రమే డబ్బులు ఇస్తున్నారు. ఇప్పుడేగా బ్రేక్ఫాస్ట్ చేశాను, ఇక వంట చేయడమే ఆలస్యం. మధ్యాహ్నం అయిపోయింది, లంచ్ రెడీ చేయండి. కవిత్వం వచ్చేస్తుంది సార్. అరే మాకు ఆకలేస్తుంది. ఎనీ డౌట్? మీరు డైట్ లో ఉన్నారు కదా సార్, లంచ్ మెల్లగా చేయొచ్చు సార్. నిన్నే. అటా. అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? వీళ్ళు నూడిల్స్ చేయడానికి వెళ్తుంటే నేనే ఆపేశాను మేడం. పిల్లలు, చెప్పాను కదా డైట్ ఫుడ్ మాత్రమే తినాలి అని. మేడం, మేము పొద్దున్నుంచి ఏమీ తినలేదు తెలుసా. ఆయన వంట చేయమని చెప్తే అనవసరంగా ఆయన మమ్మల్ని తిడుతున్నారు. రోజంతా కవితలు చెబుతున్నారు, లేదంటే చదువుకుంటున్నారు. మీరు నా పిల్లల్ని పస్తుం చేశారా? వస్తుంటలేదు మేడం, డైట్ లో ఉన్నారు. మర్యాదగా వెళ్ళిపోండి. మిమ్మల్ని ఆర్డర్ చేయడానికి నేను పెట్టలేదు పనిలోకి. వెళ్ళండి. ఆ, 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 ఆ. ఆ, 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 ఆ. ఆ. సారీ సారీ, అసలు నీకేమయ్యింది? నేను చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను. ఏంటి మిత్రులు అలా చూసుకోకుండా నెట్టేస్తున్నారు? సారీ. ఎందుకయ్యా ఎంత ఎక్సైటెడ్ గా ఉన్నావు? నాకు బెస్ట్ యాక్ట్రెస్ అనే అవార్డు వచ్చింది. వావ్! ఇంత సంతోషమైన విషయానికి పార్టీ ఇవ్వాలి. స్టంట్ అంతా చేయకూడదు, అర్థమైందా? ఇదిగో నా ఈ స్టంట్స్ వల్లే నాకు అవార్డు వచ్చింది. అందుకే ఈ రోజు నైట్ పార్టీ. అది నీకిస్తున్నారు, మాకు కూడా నువ్వు పార్టీ ఇవ్వాలి, సరేనా? నేను ఇక్కడికి పార్టీకి ఇన్వైట్ చేద్దామని వచ్చాను. థ్యాంక్ యూ. నేను రాత్రి పార్టీకి వెళ్తున్నాను. మీరు కిచడియో పిచ్చడియో ఏదో ఒకటి వండుకొని తినండి. కానీ నేను అందరినీ ఇన్వైట్ చేయడానికి వచ్చాను. మేమందరం తప్పకుండా వస్తాం. పార్టీకి వచ్చి చూడండి, నాకు అక్కడ ఎంత మర్యాద ఉంటుందో. సాయంత్రం కలుద్దాం. బాయ్ 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 బాయ్. చూడండి చూడండి, కిట్టి మేడం. బెస్ట్ అవార్డే కదా దొరికింది, కానీ ఏదో పెద్ద బెస్ట్ యాక్టర్ కి నేషనల్ అవార్డు దొరికినట్టు ఎగురుతోంది. దొరికింది దొరికింది అంటూ. హే ఆ, హాయ్. కిట్టి, మేము కూడా ఒక ఫోటో తీసుకుంటాం. ప్లీజ్ మీరు కాస్త పక్కకు తప్పుకుంటారా? మ్యాగజైన్ అవార్డు కోసం మేడం ని సోలోగా ఫోటో తీయాలి. ఓకే. మీరు మిస్ కిటీకి ఫ్రెండ్సా? మేము పక్కింటి వాళ్ళం, చిన్నప్పటి నుంచి కలిసే పెరిగాం. షీఈస్ మై బెస్ట్ ఫ్రెండ్. ఓ, అయితే నాకు ఒక బైట్ ఇవ్వండి.
ఈ పిల్లి నా వేలు కొరికేసింది. ఆయనే నా దగ్గరికి వచ్చి ఒక బయట ఇవ్వమని చెప్పారు. బుద్ధి లేనోడా, బయట కిట్టి గురించి ఏదో ఒకటి చెప్పాలని అర్థం. అనుమానమా? సారీ అన్నయ్య. సరే రండి డాన్స్ చేద్దాం. ఇప్పుడే దీనంతా చూస్తాను. డాన్స్ ఫ్లోర్ లో యాక్సిడెంట్ అయ్యేలా చేస్తాను. యాక్సిడెంట్ అవుతుంది, తప్పకుండా యాక్సిడెంట్ అవుతుంది. నువ్వు సినిమాలు వదిలేసి డైలీ సోప్ కు వెళ్ళిన తర్వాత టీవీ సీరియల్స్ లో ట్వాంప్ లాగా తయారయ్యావు. హా? మరైతే ఎవరి జోకర్? ఎక్కడి నుంచి తప్పుకో. ఇప్పుడు చూపిస్తాను అసలైన సంతోషం ఏంటో. కిట్టి! యు ఫూల్! నువ్వేం చేసావు? నా డ్రెస్ మొత్తాన్ని మురికి చేసావు. నేను మిమ్మల్ని కాపాడాను. ఎవరి నుంచి కాపాడావు? అరే అసలు ఈ షాండలియర్ ఎలా పడింది? ఇలా చూడండి, షాండ్లియర్ లైట్ కట్టిన తాన్ని ఎవరో కట్ చేశారు. అన్నయ్య ఆరెంజ్ జ్యూస్ ఉంటే కాస్త ఇవ్వండి. షూర్ సార్, కానీ ముందు మీరు మా వెల్కమ్ షాట్ అని తీసుకోండి. ఓహో, పాన్ షాట్. ఇది నా ఫేవరెట్. ఏంటి అనుమానమా? స్పానిష్ షాట్ విత్ గ్రీన్ చిల్లీ. ఏం పవర్ మీకు! ఒక్క దెబ్బకి కళ్ళు తిరిగి పడిపోయాడు. కర్చీఫ్ లో క్లోరోఫామ్ ఉంది. క్లోరోఫామ్ అంటే ఏంటి? మైక వచ్చే మందది. ఏంటి అనుమానమా? ఏంటి బాస్, అసలేం జరుగుతోంది? పార్టీకి ఎందుకు క్లోరోఫామ్ తీసుకొచ్చావు? పారిపోదాం పదా. రండి, వెళ్ళి వాళ్ళని పట్టుకుందాం. తనేమైపోయాడు? నాకు కనిపించలేదురా. బన్నీ ఆగు. ఆ
పపాట్ కొట్టు. అరే చిన్నపిల్ల ప్రాణం తీసేస్తావా? నీకు సమవుజ్జితో వెళ్ళి పోటీ పడు. అనుమానమా? నందు అందరి బంధు చూసారా, న్యూస్ పేపర్ లో న్యూస్ వచ్చింది. పెట్రోల్ రేటు 80 పైసలు పెరిగింది. ఇలా చూడు, నువ్వు ఎందుకు సంతోషపడిపోతున్నావు? నీ దగ్గర పెట్రోల్ బంక్ లేదు కదా. అరే రే అది కాదు, పైన న్యూస్ చదువు. డాక్టర్ బాలుకి మేయర్ ఆగస్ట్ 15న అవార్డు ఇస్తానని ఇందులో రాశారే. ఆయన చాలా మంది పిచ్చి వాళ్ళకి నయం చేస్తుంటారు. ఇలా చూడు, పిచ్చివాళ్ళు నయం చేయడమే నా వృత్తి. పనికి డబ్బు వస్తుంది, బహుమానం రాదు. కానీ బహుమానం దేనికి వస్తుందంటే అది మీ పని కాదు, కానీ మీరు ఆ పని చేస్తూ ఉంటారు. అర్థమైందా? మీరు చేసే పనికి మీకు బహుమతి రాలేదా? అయితే ఇంకే పనికి మీకు బహుమతి వచ్చింది? అయినా అసలు మీ పని కాని పని ఏం పని చేశారు? మీరు ఆ పని చేయకుండా ఉంటే బాగుండేదేమో. ఇలా రా. ఇది నా స్టైలు. తోతారాం, ఈ సేవ చేయడానికి మనుషులు ఎక్కడి నుంచి వస్తారు? ఇలా చూడు, సమాజం గురించి చెప్పాలి అంటే ఆ కాయగూరలు కొట్టువాడు, అతనికి గాని అతని చుట్టూ ఉండే వాళ్ళు ఎవరైనా గాని వాళ్ళంతా సమాజమే. అయితే వీళ్ళలో ఎవరికి మనం సేవ చేయాలి? అటు చూడు, ఆయనకి కళ్ళు కనపడవు. అతన్ని ఈ రోడ్డు దాటించాలి. రండి పెద్దయినా, మీలాంటి వాళ్ళ కోసం సేవలు చేస్తున్నాం. ఏం చేస్తున్నారు? నన్ను వదిలిపెట్టండి, నన్ను వదిలిపెట్టండి, ముందు నన్ను వదిలిపెట్టండి. అరే భయపడకండి, మేమే మిమ్మల్ని ఎలా ఈ రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోతాం. ఇలా చూడు, ముందు నువ్వు రా. పెద్ద ఆయనకి సమాజ సేవ చేయడానికి బదులుగా మనం అంబులెన్స్ పిలవలసి వచ్చేలా ఉంది. అరే రే, ఎందుకు అతను కొట్టారు? మీకు ఎలాగూ కళ్ళు కనపడవు, అందుకే కదా రోడ్డు దాటించాం. ఓరు మూర్ఖుల్లారా, నాకు కళ్ళు కనపడవని మీకెవర్రా చెప్తా? నేను రోడ్డు దాటక్కర్లేదు. నన్ను తీసుకెళ్ళడానికి నా కొడుకు వస్తాడు, అక్కడ తీసుకెళ్ళి వదిలిపెట్టండి. తోతారాం దొంగ, సమాజ సేవ చేద్దాం. ఇలా చూడు, సమాజ సేవకులం వచ్చేసాం. వాడిని వదిలేయండి, వదిలేయండి. మేము ఈ దొంగని కొట్టి సమాజ సేవ చేస్తున్నాము సార్. ఇక్కడేం జరుగుతోంది? అక్కడ చూడు. ఇన్స్పెక్టర్ పాండా, ఏమైంది? అరే, హనీని తోతారావుని వెళ్ళి ఆపండి. అరే, అతను కానిస్టేబుల్. దొంగ పారిపోతుంటే ఎలా పట్టుకోవాలో ప్రాక్టీస్ చేస్తున్నాం అంతే. వీళ్ళని క్షమించండి, ఏదో తెలియక చేశారు. ఇలా చూడు, సిటీలో చాలా కన్ఫ్యూజన్ ఉంది. మనం మన గ్రామానికి వెళ్ళిపోదాం. అక్కడ చాలా మందికి మన సహాయం కావాలి.
మళ్ళీ ఈ పొలం వైపు వచ్చావేంటి? ఈ పొలం మా యజమానికి చెందిందని చెప్పాను కదా. 2000 రూపాయలకి మొత్తం ధాన్యం పట్టుపోతారా? ఈ ధాన్యం అమ్మేసి మీ డబ్బు మీకు ఇచ్చేస్తాను. లేదు, ఈ పొలం మా యజమానికి ఇలా చూడు, సొంతం. నాతో మాట్లాడు. నీతో ఇప్పుడు నా కర్ర మాట్లాడుతుంది. అలాగా మమ్మల్ని అటాక్ చేస్తున్నావా? ఏయ్! ఏయ్! ఇప్పుడు నువ్వు ఈ రెండింటితో కోలాటం చేయి. అనుమానమా? చూడండి, మళ్ళీ ఈ పొలంలో కాలు పెట్టారంటే మీ కాళ్ళు విరిచేస్తాను. మీరు బాగుండాలి నాన్న. మీరు రాకపోయి ఉంటే నా ధాన్యం అంతా వాళ్ళు పట్టుకుపోయేవారు. సమాజ సేవ చాలా మంచి విషయం. అది చేయడం వల్ల చాలా తృప్తి ఇలా కలుగుతుంది. చూడబోయా, ఈ రోజుతో మా సమాజ సేవ పూర్తయింది. రండి, మనం మన ఊరు వెళ్ళిపోదాం.